సముద్ర గర్భంలో ఎన్నో వింతలు విశేషాలు ఉంటాయి. కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. అయితే కొన్ని బయటపడతాయి, మరికొన్ని బయటపడవు. అయితే జలకన్యలు ఉన్నాయా అంటే కథల రూపంలో అయితే మాత్రం కొంతవరకు చెప్తారు, కొన్ని సినిమా రూపంలో కూడా చెప్తారు. ప్రస్తుతానికి విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన ఓ ఎగ్జిబిషన్లో జలకన్యలు ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతానికి అది ఫిలిప్పీన్స్ నుంచి ఆస్ట్రేలియా నుంచి కూడా కొంతమందిని తీసుకొని వచ్చారు విశాఖపట్నంలో. అయితే వీటిని ఏదైతే ఎక్వేరియం టైప్లో పెట్టి అందులో అయితే ఏర్పాటు చేశారు. దీంతో ఎంతోమంది ఆకట్టుగా చూస్తున్నారు. దాన్ని ఎంతోమంది చూడడానికి కూడా ఎక్కడెక్కడ నుంచి ఇతర ప్రాంతాల నుంచి కూడా వస్తున్నారు. ప్రస్తుతం మన విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. చాలా ఎక్కువ మందిగా వచ్చి ఆ జలకన్యల్ని చూసుకుంటూ, అదేవిధంగా సెల్ఫీలు కూడా, ఫోటోలు కూడా తీసుకుంటూ సంబరం చేసుకుంటున్నారు. ఇక్కడ చూస్తుంటే రియల్ గానే ఉన్నట్టుంది, బట్ ఉందా లేదో మాత్రం తెలియదు. అది అదంటూ తెలియదు, అంత డీప్ గా తెలియదు నాకు. అవును, బాగుంది. వింటమే కానీ ఎప్పుడు చూడలేదు. పిల్లల్ని చూపించడానికి కూడా తీసుకొచ్చాము ఇప్పుడే. బాగుంది, చాలా బాగుంది, ఎగ్జైటింగ్ ఉంది. టైం కదా, సో చాలా ఎగ్జైటింగ్ గా ఉంది. అంత చాలా బాగుంది. యా, ఫీలింగ్ ఎగ్జైటెడ్ యాక్చువల్లీ. వైజాగ్ లో ఇలాంటివి మరి ఇంకా పెట్టాలి అని అనుకుంటున్నాను. యాక్చువల్లీ వీడియోస్ లో చూడమే, డైరెక్ట్ గా ఎప్పుడు చూడలేదు. బట్ ఈ ఎక్స్పీరియన్స్ ఇస్ వెరీ గుడ్ యాక్చువల్లీ. ఇలాంటివి తెలియాలి, అందరికీ తెలియాలి, అందరూ తెలుసుకోవాలి. సో ఇట్స్ గుడ్. జలకన్యను పెట్టారు కదా, ఈ జనాలు వచ్చి ఎలా అనుకుంటున్నారు చూసి? సార్, ఎందుకంటే కొత్తదనంగా ఉంది ప్రజలకు కానీ, లేదంటే చిన్నపిల్లలకు కానీ. అంటే ఎప్పుడు చూసే యానిమల్స్ ఇవన్నీ కాకుండా కొత్తగా, అంటే వాళ్ళు పాఠ్యాంశాల్లో కూడా లేనివి. ఎందుకంటే మనకి ఇలాంటివి ఎక్కడా కూడా మనకి గూగుల్లో కానీ యూట్యూబ్లో చూడడమే తప్పించి కానీ నిజంగా మనకి చూడడానికి కానీ ఎక్కడ కూడా మనకు స్కోప్ లేదు. అలాంటిది ప్రతి మధ్యతరగతి కుటుంబానికి కానీ, లేదంటే ప్రతి ఒక్కరికి కూడా అవి మనం వాళ్ళ దగ్గరికి మనం వెళ్తున్నాం, చూపిస్తున్నాం అంటే మాకు చాలా సంతోషంగా ఉంది సార్. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఎలా అయింది? సో అంటే ఇప్పుడు మనకున్న మెర్మైడ్స్ అందరూ కూడా వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండి. ప్రతి ఒక్కరికి కూడా మోర్ దెన్ అబౌట్ 20 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే. అంటే మనకి అందులో కొంతమందికి ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళకి అరౌండ్ 3 to 4 years ఎక్స్పీరియన్స్ ఉంది. రిమైనింగ్ మనకి ఏజ్డ్ ఉన్న వాళ్ళకి అయితే మినిమం 15 years ఎక్స్పీరియన్స్తో ఉన్నారు. సో మనకి ఇద్దరు వచ్చేసి ఫిలిప్పీన్స్ నుండి వచ్చారు, ఒకరైతే ఆస్ట్రేలియా నుండి వచ్చారు. ఎన్నడూ లేని విధంగా జలకన్యల్ని ఎక్కడో యూట్యూబ్లోనే, అదేవిధంగా గూగుల్లో కొన్ని వరకు చూసాము. అసలు నిజమా అబద్ధమా కూడా తెలియని పరిస్థితి అవుతుంది. రియల్గా చూసామని చెప్పి అయితే మాత్రం స్థానికంగా చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే జలకన్యలు అసలు వాస్తవంగా ఉన్నాయా లేదా అనేది అయితే కొంతమంది సందేహం ఉన్నప్పటికీ కూడా ఇది నిజంగా చూస్తున్నప్పుడు అంతసేపు కూడా చాలా ఆనందంగా ఉందని చెప్పి స్థానికంగా చెప్తున్నారు. అయితే ఇలాంటి జలకన్యల్ని ఎప్పుడో అంటే కొంచెం చూడడం కాకుండా రియల్గా చూసినందుకు తెలుస్తుంది. అయితే కొత్తదనాన్ని ఉండడంతో కొంత న్యాచురాలిటీగా కనిపిస్తుంది కనుక చూడడానికి ఎంతో ఆసక్తిగా ఉందని చెప్పి కొంతమంది ప్రేక్షకులు అయితే చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడ పరిస్థితి. రాజేష్తో ఆనంద్, ఏబీపీ దేశం, విశాఖపట్నం నుండి. కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. Thank you.